లంచం కేసులో ప్రజా ప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లంచం ఆరోపణల విచారణ నుంచి ప్రజా ప్రతినిధులు అతీతులు కారని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉండబోదని, ఓటేయడానికి, మాట్లాడడానికి ప్రజా ప్రతినిధులు లంచం తీసుకోవడాన్ని అరికట్టాలని అభిప్రాయపడింది. 1998లో పివి నరసింహారావు జేఎంఎం కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 5 పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. చట్టసభల్లో చేసిన ప్రసంగం, ఎన్నికల్లో వేసిన ఓట్ల విషయంలో లంచం ఆరోపణలపై విచారణకు వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం పార్లమెంటు సభ్యులకు ఉన్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 1998లో పివి నరసింహారావు జేఎంఎం కేసులో సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు కల్పించింది. 25 ఏళ్ల తర్వాత ఆ తీర్పును సమీక్షించింది సుప్రీంకోర్టు. 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జేఎంఎం నాయకురాలు సీతా సోరెన్ లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సీతా సోరెన్ ను వ్యతిరేకంగా సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసేందుకు జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి కేసు విచారణను బదిలీ చేసింది. ఇలాంటి కేసుల్లో విచారణను కోర్టు పరిధిల నుంచి తప్పించి లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని అసెంబ్లీ, లోక్సభ స్పీకర్లకు కేటాయించాలని సీతా సోరెన్ తరపు న్యాయవాది వాదించారు. విచారణ నుంచి ప్రజా ప్రతినిధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించకూడదని, చట్టానికి ఎవరు అతీతం కాదని కేంద్రం వాదించింది. లంచం తీసుకుని శాసనసభ లేదా పార్లమెంట్లో మాట్లాడడం, ఓటు వేయడం నేరపూరితమైన చర్య అని సుప్రీంకోర్టు తేల్చింది.